హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 1600 పోస్టులతో రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ఇక నుంచి మనకి తెలుగులోనే రాత పరీక్ష అయితే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారి కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు May 9th నుంచి June 8th వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ యూజ్ అయ్యేటువంటి ఒక కంప్లీట్ కాంబో కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. దీనితో పాటు టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అండ్ టెస్టులు కూడా మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కంప్లీట్ కోర్స్ని అయితే మీరు తీసుకోండి. ఈ కోర్స్ మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 10+2లో ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఆగస్టులో Tier 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. Tier 2 ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి గ్రూప్ సి స్థాయి పోస్టులు లైక్ మనకి లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఈ పోస్టులని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ మనకి ఎవ్రీ ఇయర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన పే స్కేల్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా ఈసారి 1600 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ నోటిఫికేషన్లో 4500 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఇంకా తగ్గించి 1600 పోస్టులతోనే మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ పోస్టులు అనేవి పెరగవచ్చు లేదా ఇవే పోస్టులు మనకి కన్ఫర్మ్ కావచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 years ఉన్న అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 30 years ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అదే ఎల్డీసీ పోస్టులకు వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నట్లయితే చాలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది August 1st నాటికి కంప్లీట్ అవుతుంది అనుకుంటే 2023లో వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీ యొక్క ఇంటర్మీడియట్ August 1st నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ 100 rupees ఫీ అనేది పే చేయాలి. ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒక అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి సంబంధించి June 14-15 తేదీల్లో మనకి టైం అయితే ఇచ్చారు. సో ఆ 2 days ఆఫ్ టైంలో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే 200 rupees ఫీ అనేది పే చేసి మీరు వీటికి సంబంధించిన కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇంక రిక్రూట్మెంట్కి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజన్ల వారీగా మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ సౌతర్న్ రీజన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 states వారికి సౌతర్న్ రీజన్ అనేది ఇచ్చారు.
సో ఇందులో ఆంధ్రప్రదేశ్ వారికి చీరాల, గుంటూరు, కర్ణాటక, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఈ జిల్లాల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మీరు మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్స్ రాసుకునేటువంటి అవకాశం అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది. ఇంక రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ని మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అప్లై చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. 25 క్వశ్చన్స్ చొప్పున ఈచ్ సెక్షన్ నుంచి రావడం జరుగుతుంది. టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 60 మినిట్స్లో అంటే 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ 200 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇంగ్లీష్, హిందీతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 0.5 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఉంటుంది. సో ఇంగ్లీష్, హిందీతో పాటు అదర్ లాంగ్వేజెస్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఎన్ఎక్స్యూ 16లో మనకి ఇక్కడ టోటల్గా 15 లాంగ్వేజెస్ అయితే మెన్షన్ చేశారు. సో తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఇంగ్లీష్, హిందీతో పాటు మీరు ఒక లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలుగు లాంగ్వేజ్ని కనుక చూస్ చేసుకున్నట్లయితే మీరు తెలుగులో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్కి సంబంధించి ఏ విధంగా అయితే తెలుగులో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారో ప్రజెంట్ ఇప్పుడు తెలుగులో జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి కూడా మీరు తెలుగులో ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. సో తెలుగులో కూడా మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. సో టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైర్ 2 వచ్చేసి మనకి 2 సెషన్స్లో ఉంటుంది. సెషన్ 1 వచ్చేసి 2 hours 15 minutes ఉంటే సెషన్ 2 వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఒక 30 minutes లేదా 40 minutes అయితే టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకి సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పేసి ఉంది. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ నుంచి 30 చొప్పున 60 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 180 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40-20 చొప్పున టోటల్ 60 క్వశ్చన్స్ వస్తాయి. 180 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. తర్వాత సెక్షన్ 3 వచ్చేసి కొత్తగా యాడ్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇస్తారు. 15 × 3 45 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా సెషన్ 2 వచ్చేసి మనకి ఇక్కడ సెక్షన్ 3 అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది స్కిల్ టెస్ట్ అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి అలాగే ఎల్డీసీ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 10 minutes 15 minutes చొప్పున టైం అయితే ఇస్తారు. ఎటువంటి మార్కులు అయితే ఉండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి మార్కులు అయితే అలాట్ చేయరు. సో ఈ విధంగా టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మీరు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైతే లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ రెండు కూడా మీరు తెలుగు భాషలో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చండి. సో తెలుగులో రాసుకునేటువంటి మంచి ఆపర్చునిటీ ఇది. ఇంకా స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందులో మీరు పాస్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో వీటికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1 వచ్చేసి మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ లైక్ ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ఏదైతే మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సిలబస్ ఉంటుందో ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా టైర్ 2 వచ్చేసరికి మనకి ఇక్కడ సిలబస్ అంతా సేమ్ ఉంటుంది, కానీ కొత్తగా మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది యాడ్ చేశారు కాబట్టి అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేసిక్స్కి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ గురించి, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి టైర్ 1 అండ్ టైర్ 2. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్లు కూడా మీరు ఫర్దర్గా టైర్ 1, టైర్ 2లో క్వాలిఫై అయినటువంటి వారు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి టైర్ 1 అండ్ టైర్ 2లో చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 30% రావాలి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25%, ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వచ్చే నెల 8వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.